Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah, chapter 54, verse 14. నేటి దినం మన ధ్యానం కొరకు యెషయా గ్రంథం 54వ అధ్యాయము 14వ వచనం నుండి తీసుకొనబడింది. In righteousness thou shalt be established, thou shalt be far from oppression. నీవు నీతిగల దానవై స్థాపింపబడుదువు, బాధించువారు నీకు దూరముగా నుందురు. Isaiah chapter 54 is full of comforting promises. యెషయా గ్రంథం 54వ అధ్యాయం అంతా కూడా ఆదరణతో కూడిన వాగ్దానాలతో నిండి ఉంటుంది. In the verse for our meditation today, God is promising that we will be far from oppression. నేటి దినం మన ధ్యాన వచనంలో దేవుడు వాగ్దానం చేస్తున్న మాట, బాధించువారు నీకు దూరముగా నుందురు. This promise is to give us more courage మరి ఈ వాగ్దానం మనకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది, and to deliver us from fear. భయము నుండి విడిపిస్తుంది. This is such a grand promise. కాబట్టి ఇది ఎంత గొప్పదైనటువంటి వాగ్దానం. But often we as believers, we won't believe it fully. అయితే తరచుగా విశ్వాసులముగా మనం పూర్తిగా దీనిని నమ్మము. If we really believe this, నిజంగా మనం వీటిని నమ్మినాడులా our faith will keep us free from unwanted anxiety, fear and stress in life. కాబట్టి మనకున్నటువంటి విశ్వాసం అనవసరమైనటువంటి ఆతురత, భయము, చింతల నుండి మనల్ని విడిపిస్తుంది. Coming to the verse for today, ఇక నేటి దిన వచనానికి మనం వస్తాం. we can understand that the qualities of God, that is the righteousness and the prosperity, go together. కాబట్టి దేవుని యొక్క లక్షణాలు అంటే దేవుని నీతి, దేవుని యొక్క అభివృద్ధి రెండు కలిసే వెళ్తాయి. ఎప్పుడు To have lasting prosperity, we must be established in the righteousness of Lord Jesus Christ. నిరంతరం మనం వృద్ధి పొందుతూ ఉండాలి అంటే మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క నీతి యందు స్థాపించబడి ఉండాలి. If we have this righteousness, we are already prosperous. ఒకవేళ మనం ఈ నీతిని కానీ కలిగి ఉన్నాడలా మనం ఇప్పటికే మనము అభివృద్ధి చెందిన వారమే. The word established gives great comfort. కాబట్టి స్థాపించబడుట అనేటువంటి ఈ మాట మనకు ఎంతో గొప్ప ఆదరణ ఇస్తుంది. It speaks of stability and firmness and fixity. కాబట్టి ఇది మనకి స్థిరత్వం గురించి, పటుత్వం గురించి, ఇక మనము నిలకడగా గట్టిగా ఉండే దాని గురించి మాట్లాడుతుంది. This word gives us guarantee that righteousness cannot be taken away from us. కాబట్టి నీతి మన నుండి తీసివేయబడదు అని ఈ మాట, ఈ వచనము మనకి ఎంతో భరోసా, నిశ్చయతనిస్తుంది. What is the meaning of oppression? చూడండి, బాధించబడుట, అణగద్రొక్కబడుట అంటే అర్థం ఏమిటి? To keep down by the cruel and unjust use of authority. కాబట్టి ఈ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, క్రూరత్వాన్ని ఉపయోగిస్తూ అణచివేయడం. From this definition, we understand that the devil is the ultimate oppressor of God's people. ఈ నిర్వచనం నుండి మనకు అర్థమయ్యేది, సాతానుడు దేవుని ప్రజలని వాడు ఎప్పుడు బాధిస్తూ అణగద్రొక్కేవాడుగా ఉన్నాడు. It speaks of our spiritual warfare. ఇది మన ఆత్మీయమైనటువంటి యుద్ధం గురించి మాట్లాడుతుంది. When we are made righteous by the blood of Lord Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడినప్పుడు, and when we are established in it, మనం దాని యందు స్థిరపరచబడినప్పుడు, then no force can withstand the power we believe in. కాబట్టి మనం ఏ శక్తి పైనైతే నమ్ముకొని ఉన్నామో, విశ్వాసం ఉంచి ఉన్నామో, దానికి విరుద్ధంగా వేరే ఏ శక్తి పనిచేయదు. The enemies may be governments or the demonic powers. ఆ శత్రువులైన వారు ప్రభుత్వాలే కావచ్చు, లేకపోతే దురాత్మ యొక్క శక్తులే కావచ్చు. We are more powerful than them. కాబట్టి మనం వాటన్నిటికన్నా శక్తివంతులమే. Christ is our victory. క్రీస్తే మన విజయమై ఉన్నాడు. This truth can be seen from the lives of the people of faith mentioned in Hebrews 11th chapter. ఈ సత్యాన్ని విశ్వాస వీరులుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం రాయబడిన వారితో మనం చూసుకోవచ్చు. Through faith they subdued kingdoms. విశ్వాసం ద్వారా రాజ్యములనే వారు జయించినారు. They dominated their time in the history. They were number one people during their days. కాబట్టి చరిత్రలో వారున్నటువంటి కాలంలో వారు ఉన్నత శ్రేణిలో ఉన్నవారు. These people were established in the righteousness. వీరు నీతి యందు స్థాపించబడి ఉన్నవారు. They functioned in the earth with heavenly laws. వారు చూడండి, పర సంబంధమైనటువంటి ఆ నీతి న్యాయములతో, నియమాలతో ఈ భూలోకంలో పనిచేసిన వారు. They saw the things in the light of God's word. కాబట్టి దేవుని వాక్యపు వెలుగులోనే ఈ సంగతులన్నీ They చూసేవారు. stood by the word which they believed in regardless of what was going around them. కాబట్టి వారి చుట్టూ ఉన్న పరిస్థితులు ఏమైనా కానీ దేవుని యొక్క వాక్యమును నమ్ముకొని ఆధారపడి నడిచినవారు. Meditate their lives. వారి జీవితాలను ధ్యానం చేయండి. Terror could not come near them. భయము, భీతి వారిని సమీపించలేకపోయింది. How can anyone explain a sea dividing into two before the children of Jacob? చూడండి, యాకోబు సంతతి ఎదుట ఒక సముద్రం, మహాసముద్రం రెండుగా పాయలైపోవడం అనేది ఇది ఎవరైనా ఊహించగలిగిందా? How can anyone explain the high walls of Jericho falling down after the people
took a walk around the city. కాబట్టి ప్రజలు ఆ పట్టణం చుట్టూ తిరిగిన తర్వాత ఎంతో ఎత్తైనటువంటి ఆ ఎరికో ప్రాకారాలు కూలిపోవడం అనేది అది సహజమేనా? Can anybody imagine it? ఎవరైనా ఊహించగలరా See దాన్ని? the life of David in the Bible. అలాగే బైబిల్ గ్రంథంలో దావీదు జీవితం చూడండి. He won all the wars he fought. తను ఎన్ని యుద్ధాలు చేశాడు, ఆ యుద్ధాలన్నిటిలో జయం పొందాడు. One man subdued all the kingdoms around him. ఒక్క వ్యక్తి తన చుట్టూ ఉన్న రాజ్యాలన్నింటినీ కూడా అణిచివేశాడు. In 2 Chronicles chapter 32 verse 7, రెండవ దినవృత్తాంతముల గ్రంథం 32వ అధ్యాయం 7వ వచనంలో we read King Hezekiah saying, హిజ్కియా రాజు చెప్తున్న మాటలు మనం ఇక్కడ "Do చూస్తాం. not be afraid or discouraged because of the king of Assyria and that vast army with him, for there is a greater power with us than with him." మీరు దిగులు పడకుడి, ధైర్యం విడవకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడానున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయముందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. When a person is established in righteousness, ఒక వ్యక్తి నీతి యందు స్థాపించబడి ఉంటే, such are the brave words that proceed out of his mouth. కాబట్టి ఇలాంటి ధైర్యంతో కూడిన మాటలు వారి నోటి నుండి బయలు వెళ్తాయి. He believes in the greater power than his enemies. కాబట్టి తన శత్రువులకు మించిన శక్తిని ఆయన నమ్ముకున్నాడు. No force can withstand the power we believe in. కాబట్టి మనము ఏ శక్తి పైన ఆధారపడి నమ్ముకొని ఉన్నామో వాటికి విరుద్ధంగా ఎంతటి శక్తి అయినా కానీ పని చేయజాలి, నిలవజాలదు. Balaam, the Gentile prophet prophesying about the nation of Israel, said, బిలాము అనేటువంటి అన్య జనాంగానికి చెందిన ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్పిన మాట in Numbers 23, 21 and 22, సంఖ్యాకాండం 23వ అధ్యాయం 21-22 వచనాల్లో, that the Lord his God is with him, and the shout of a king is among them. He hath as it were the strength of an unicorn. 21 and 22. రాజు 21-22 మనం చదువుకుందాం. ఆయన యాకోబులు ఏ దోషమును కనుగొనలేదు. Chapter ఇశ్రాయేలు 23, 23వ అధ్యాయము verses 21 and 22. 21-22 వచనాలు. తెలుగులో కొంచెం వేరుగా ఉంది. 22 నుంచి చదువుదాం. రాజు యొక్క జయధ్వని వారిలోనున్నది. దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను. గురుపోతు వేగము వంటి వేగము వారికి కలదు. That's why Paul wrote in Romans 8:37, అందుకనే పౌలు రోమీయులకు రాస్తూ 8వ అధ్యాయం 37వ వచనంలో అంటాడు, in all these things we are more than conquerors through him that loved us. కాబట్టి మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. If you are a true child of God, enjoying the imputed righteousness of God, నిజంగా నువ్వు దేవుని బిడ్డవై ఉండి దేవుని యొక్క నీతి ఆరోపించబడినటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే, and if you are established in that righteousness, ఆ నీతి యందు నువ్వు స్థాపించబడి ఉంటే, remember, గుర్తుపెట్టుకో, you win everywhere. నువ్వు ఎక్కడికి వెళ్ళినా విజయం నీదే. You win every time. ప్రతి సమయమందు విజయం నీదే. I tell you, you win every day. నేను ఇంకా మీతో చెప్తున్నాను, ప్రతి రోజు కూడా నువ్వు జయం పొందుతూనే ఉంటావు. Jesus Christ changes the curse into blessing. యేసుక్రీస్తు ప్రభువారు శాపములని ఆశీర్వాదాలుగా మార్చారు. He will change our defeat into victory. మన యొక్క ఓటమిలని విజయముగా మార్చగలడు. Through him we are more than conquerors. ఆయన ద్వారా మనము అత్యధిక విజయము పొందుతున్నాం. I tell you, we will be the victors for the lifetime. ఇంకా నేను మీతో చెప్తున్నాను, జీవితకాలం అంతా కూడా మనం విజయశాలురంగా ఉంటాం. What will be the result? దాని ఫలితం ఏంటి? Hear very carefully. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి. Fear fears you. భయము నీకు భయపడుతుంది. Fear fears you. భయము నిన్ను చూసి భయపడుతుంది. By seeing you, fear will run అంటే away. నిన్ను చూసి భయమే పారిపోతుందట. That is the blessedness of the children of God. అది దేవుని పిల్లలకు ఉన్నటువంటి ధన్యత. As written in Revelation 12:1, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం రాయబడిన ప్రకారము, 12:11, 12వ అధ్యాయము 11వ వచనం, we can overcome all these things by the blood of the Lamb and by the word of our testimony and by loving not our lives till death. వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. No doubt, Satan will always try to sift you as he desired to sift the disciple Peter. ఏ సందేహంలో సాతానుడు తన శిష్యుడైనటువంటి పేతుర్ని జల్లించినట్లు నిన్ను కూడా జల్లిస్తాడు. But the intercessory prayer of Jesus Christ is always there for us. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విజ్ఞాపన ప్రార్థన ఎల్లప్పుడూ మన పక్షంగా We ఉంటుంది. read all these things in Luke's Gospel, chapter 22, verse 32. ఈ సంగతులన్నీ కూడా లూకా సువార్త 22వ అధ్యాయం 32వ వచనంలో ఉన్నాయి. And a beautiful truth to note in this episode is that the prayer of Jesus had not stopped Satan coming to Peter, against Peter.
ఈ భాగంలో మరొక రమ్యమైనటువంటి సంగతిని మనం చూడగలిగేటువంటిది ఏమిటిదంటే, చూడండి, ఈ సాతాను యొక్క శోధన రాకుండా యేసు ప్రభు ఏం ఆపలేదు. పేతురుగా అవన్నీ ఎదురైనాయి. Lord Jesus Christ prayed. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేసిన, But he never prayed that Peter should not be tempted. అయితే పేతురు శోధించబడకూడదు అని ప్రార్థన చేయలే. Satan came, సాతానుడు వచ్చాడు. but Peter overcame whatever Satan threw at him. అయితే సాతానుడు ఏ వల విసిరినా, పన్నాగాలు వేసినా వాటన్నిటిని అధిగమించాడు, జయించగలిగాడు So పేతురు. Lord Jesus Christ did not promise us to stop trouble from coming our way. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఎదురయ్యేటువంటి శోధనలు, కష్టాలు ఆగిపోవాలి, రాకూడదని ఎప్పుడు వేడుకోలేదు ఆయన. In fact, before crucifixion he said, ఇంకా వాస్తవంగా చెప్పాలంటే సిలువ వేయబడక మునుపు ఆయన చెప్పిన మాట, in the world you shall have tribulation, but be of good cheer. I have overcome the world. John 16:33. యోహాను సువార్త 16:33 ఈ లోకములో మీకు శ్రమలు కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అన్నాడు. What he expects from us is not to cry like little children when we come across trials. మన నుండి ఆయన ఏం ఆశిస్తున్నాడంటే, మనం శోధించబడుతున్నప్పుడు, పరీక్షలు గుండా వెళ్తున్నప్పుడు చిన్నపిల్లల వలె మన ఊరికే ఏడవద్దు, కేకలు వేయొద్దు అంటాడు. But he expects us to overcome Satan just like he did. అయితే ఆయన చేసినట్లుగానే మనమును సాతానుని జయించాలి అని కోరుతున్నాడు. Therefore we need not fear. కాబట్టి మనము భయపడవలసిన అవసరం లేదు. He promised in Isaiah 43:2, యెషయా గ్రంథం 43:2 ఆయన వాగ్దానం చేసినారు. when thou passest through the waters, I will be with thee, and through the rivers, they shall not overflow thee. When thou walkest through the fire, thou shalt not be burnt, neither shall the flame kindle upon thee. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యన నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. He is expecting us to collide with the waters and rivers and the fire. కాబట్టి నీటిని, నదిని, అలాగే అగ్నికి మనం ఎదురీదాలని కోరుతున్నాడు ఆయన. However, when we do like that, ఏదేమైనా ఆ విధంగా మనం చేసినప్పుడు it is so that we can rise above it all by the power of the Holy Spirit, as we read in Romans 8:37. రోమీయులకు రాసిన పత్రిక 8:37 మనం చదివినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి వలన వాటన్నిటిని కూడా మనము జయించగలము. Therefore, dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, in this world we do not surrender to Satan. ఈ లోకంలో మనల్ని మనం సాతానుగా అప్పగించుకోకూడదు. We tread on serpents and scorpions, మనము నాగుపాములను త్రొక్కుతాము, తేళ్లను త్రొక్కుతాము. and we will tread over all the power of the enemy. అంతేకాదు శత్రు బలమంతటిని మనము త్రొక్కి అధిగమించి వెళ్తాం. You are an overcomer in the name of Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి నువ్వు జయశాలివి. and enjoy and appropriate his victory in your life. నీ జీవితంలో ఆయన యొక్క విజయాన్ని అన్వయించుకుంటూ నీవు దాన్ని అనుభవిస్తూ కొనసాగి. Even today in the present condition you can enjoy it. ఈ రోజు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కూడా నీవు అనుభవించగలవు, ఆనందించగలవు. Drive away all fears. భయములన్నిటినీ భారద్రోలు. Be established in his righteousness. ఆయన యొక్క నీతి యందు స్థాపించబడి ఉండు. May God help you. దేవుడు నీకు సహాయం చేయనుగా.